హరి ఓం. మాండక్యోపనిషత్తుని అధ్యయనం చేసుకుంటున్నాము. వైతథ్య ప్రకరణంలో ఉన్నాము. కొంచెం అంతరాయం కలగడం వల్ల 5 వారాల పాటు వైతథ్య ప్రకరణంలో మొదట మనము చూసిన 15 కారికలను ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాము. వీటిలో 6వ కారిక వరకు మొన్న రివిజన్ చేశాము. ఈనాడు 7వ కారిక నుండి రివిజన్ కంటిన్యూ చేస్తాము. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తథా వితథైః సదృశాః సంతో అవితథా ఇవ లక్షితా. 6వ మంత్రంలో అత్యద్భుతమైన ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటది? ఆదౌ అంతే చ యత్ నాస్తి. ఏదైతే పుట్టడానికి ముందు లేదో, అది గిట్టిన తరువాత డిసపేర్ అయిన తరువాత లేకుండా పోతుందో, అది మధ్యలో మాత్రమే కనబడుతుందో, దానికి మిథ్యాతత్వమేమి కానీ న్యాచురల్ ఇన్నేట్ ఉనికి లేదు. వితథై సదృశ సంతు అవితథా ఇవ లక్షిత. అది అవితథము, మిథ్య కాదు అన్నట్టు కనిపిస్తున్నా అది అవితథమే. ఎందుకు? త్రికాలేపి తిష్టతి ఇది సత్ తత్వబోధ. యత్ అనిత్యం తత్ మిథ్య, యత్ నిత్యం తత్యసత్, అది సత్. ఇక్కడ ఒక కొంతసేపే కనిపిస్తూ పుట్టడానికి ముందు లేకుండా మూనాళ్ళ ముచ్చటగా ఉంటూ ఆ తరువాత మళ్ళీ డిసపేర్ అయిపోయిన దానికి ఆగంతుక స్వరూపమే కానీ ఆత్యంతిక సత్యత్వము లేదు. కాబట్టి గౌడపాదాచార్యులు ఎందుకంటున్నారు? ఈ విధముగా సృష్టికి ముందు జగత్తు లేదు, ప్రళయంలో జగత్తు లేదు, మధ్యలో ఉన్నట్టుగా కనిపించినా కూడా అది కనిపించడమే గాని దానికి సత్యత్వము లేదు. అది త్రికాలముల యందు లేదు, అంటే నిత్యత్వం లేదు. నిత్యత్వం లేకపోవడం వలన యత్ ఆదౌ న అస్తి. ఆదవ్ అంటే సృష్టికి ముందు, యత్ ఏ వస్తువు అయితే నాస్తి లేదో అంతే చ నాస్తి. అంతమంటే ప్రళయంలో ఏ వస్తువు అయితే ప్రళయంలో కూడా లేదో. వర్తమానే అపి, వస్తువు వర్తమానంలో కూడా నిజంగా ఉన్నట్టు అనిపించినా నిజంగా ఉనికి లేదు. కుండను నేను చేత్తో పట్టుకున్నది తత్వమైనటువంటి మట్టినే గాని కుండని కాదు. ఈ విధంగా వితథై సదృశా సంత సంతః అంటే మహానుభావులు ఇది వితథమనే చెప్తారు, అంటే ఇది మిథ్య అనే చెప్తారు. అవితథా ఇవ లక్షిత. జగత్తు మొత్తం అసత్యం కానట్టు అనిపిస్తుంది. అజ్ఞానికి ప్రపంచం సత్యంగా అనిపించినా లోతుగా విశ్లేషిస్తే జగత్తుకు కూడా వేరే ఉనికి లేదు. జాగ్రత్త ప్రపంచం మిథ్యా, స్వప్న ప్రపంచవత్. మధ్యలో రీజన్స్ చెప్పారు. ఆ రీజన్స్ ఏమిటో మనం చూశాం. గౌడపాదాచార్యుల వారు ఒక రీజన్ చెప్పారు, శంకరాచార్యుల వారు మరొక రీజన్ చెప్పారు. శంకరాచార్యులు చెప్పినటువంటి రీజన్ ఏంటి? జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్. దృశ్యము కనుక, నాకు అనుభవం అవుతోంది కనుక. మనం ఏమంటాం? ఏదైనా అనుభవం అవుతుందంటే ఉన్నది అనుకుంటాం. అనుభవం అవుతోంది కనుక ఇది మిథ్య. ఎలాగా? స్వప్న ప్రపంచవత్. ఏ విధముగా అయితే పర్వతో వహ్నిమాన్
ధూమవత్వాత్ యథా మహానసే అన్నట్లుగా ఇక్కడ స్వప్న ప్రపంచాన్ని ఉదాహరణగా దృష్టాంతంగా తీసుకొని స్వప్న ప్రపంచములే జాగ్రత్త ప్రపంచము కూడా మిథ్య. ఎందువలన? రెండు అనుభవాలే. స్వప్న ప్రపంచము దృశ్యము, జాగ్రత్త ప్రపంచము కూడా దృశ్యము. గురుగారు మన్నించాలండి. హలో. ఆ, గురుగారు మీరు ఏమైనా స్లైడ్స్ ఏమైనా వాడుతున్నారు ఏంటండి? ఏం లేదండి, స్లైడ్స్ లేదు. లేదు కదా, సరే. స్లైడ్స్ ఏం లేదు. ఓకే, సరే, థ్యాంక్ యూ. డైరెక్ట్గా మాట్లాడడమే. రివిజనే కదా చేస్తున్నది. సరే అండి, సారీ. సరే. సో రెండవ రీజన్ ఏం చెప్పారు గౌడపాదుల వారు? జాగ్రత్త ప్రపంచ మిథ్యా అనిత్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. అనిత్యం అనేది ఎలా వచ్చింది మనకి? ఆదౌ అంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథ. ఆదౌ అంతే చయత్ నాస్తి వర్తమానేపి తత్తథ. అంటే ముందు లేదు, తర్వాత లేదు, మధ్యలో మాత్రమే ఉంటే అది అనిత్యమైనది, నిత్యమైనది కాదు, త్రికాలాబాధ్యము కాదు. ఇక్కడతో 2.6 అయినది. మళ్ళీ 2.7 చెప్పుకోవాలి. అది చెప్పుకోకుండా 8 ముందు చెప్పుకొని మళ్ళీ 7కు వెళతాం. ఎందుకంటే కొంచెం అండర్స్టాండింగ్ బెటర్గా ఉంటుంది. 8వ కారిక చూడండి మీ పుస్తకాలలో. అపూర్వం స్థాని ధర్మో హి యథా స్వర్గ నివాసీనాం తానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షిత. అపూర్వం స్థాని ధర్మో హి యథా స్వర్గనివాసినాం తాన్ అయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షిత. నిజానికి 6 తర్వాత 7 చెప్పుకోవాలి, కానీ మనం 8 ముందు చూస్తున్నాము. ఎందుకు? గౌడపాదాచార్యుల వారు చెప్పుకొచ్చినటువంటి ఆర్డర్ని, క్రమాన్ని చూడాలంటే 6 తర్వాత 8 చూస్తే కరెక్ట్గా ఉంటుంది. గౌడపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారు స్వప్న ప్రపంచం మిథ్యా అని ముందు నిరూపించారు. దాని తరువాత ఆ స్వప్న ప్రపంచాన్ని జాగ్రత్తకు అన్వయించి ఆ దృష్టాంతంలాగే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అని నిరూపించారు. అలా నిరూపించడానికి 2 బలమైన కారణాలను చూపించారు. శంకరాచార్యులు వారు చెప్పినది ఏమిటి? జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. రాసుకోండి ఇది. జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. గౌడపదాచార్యులు గారు చెప్పినది ఏమిటి? జాగ్రత్త ప్రపంచ మిథ్యా అనిత్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. ఇంతకుముందు చూసినట్టుగా సాధారణంగా చాలామంది మనలో ఎవరినైనా అడిగితే స్వప్నం మిథ్య అంటే, స్వప్నం సత్యం ఏమిటండి బాబు, స్వప్నం కల్లా మిథ్య అని అందరూ ఒప్పుకుంటారు. కానీ కొంతమంది స్వప్నం కూడా సత్యమే అని వాదిస్తారు. వాదనయే. మనం స్వప్న ప్రపంచంలో మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి మనసులోనున్న వాసనల నుంచి మనస్సు సృష్టించిన ప్రపంచము అని చిన్నప్పటి నుంచి వేదాంతం తెలుసుకున్న దగ్గర నుంచి చదువుతున్నాం. తత్వబోధలో ఏం చెప్పుకున్నాము? జాగ్రత్త అవస్థయాం యదృష్టం. జాగ్రత్త అవస్థలో ఏదైతే చూడబడినదో, యత్శ్రుతం, ఏవేవి వినబడ్డాయో, తజ్జనిత వాసనయా, దాని నుంచి పుట్టినటువంటి వాసనల నుంచి నిద్రా సమయే, నిద్రించినప్పుడు యహ ప్రపంచం, ఏ ప్రపంచం అయితే ప్రతీయతే, ప్రతీయమానమవుతుందో, వ్యక్తమవుతుందో, సా స్వప్నావస్థ. అంటే జాగ్రత్త అవస్థలో మనము చూసిన, వినిన, అనుభవించినటువంటి అనుభవాలను కోడెడ్గా, రికార్డెడ్గా మనసులో నుంచుకొని అదే వాసనను నిద్రా సమయంలో స్వప్నంగా మనము దర్శిస్తున్నాము అన్నది బేసిక్ టెనెట్ ఆఫ్ వేదాంత. ఓకే. జాగ్రత్త అవస్థలో ఏది చూస్తామో, ఏది వింటామో దానికి సంబంధించిన వాసనల నుండి వచ్చిన ప్రపంచమే స్వప్న ప్రపంచము. కానీ కొందరు దీనిని ఒప్పుకోరు. వారు దానికి చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, స్వప్నంలో నేను కొన్ని కొన్ని వస్తువులు ఎప్పుడూ నేను జాగ్రత్తలో చూడనివి చూస్తున్నానండి, వీటిని అపూర్వం అండి అంటాడు. అపూర్వం అంటే ఏమిటి? ఆయన పూర్వం జాగ్రత్త అవస్థలో అనుభవించలేదు, ఆయన స్వప్నంలో వెళ్ళినట్టు. ఆయన ఎప్పుడూ నెదర్లాండ్స్ వెళ్ళలేదు, కానీ నెదర్లాండ్స్ వెళ్ళినట్టుగా కల వచ్చింది. అంటే జాగ్రత్త అవస్థలో అనుభవం లేదు, కానీ స్వప్నావస్థలో ఆ దేశంలో ఉన్నట్టు కలకన్నాడు. ఇది అపూర్వము అన్నారు. అంటే దానికి గౌడపాదులు, శంకరాచార్యులు ఏం చెప్తారంటే, మీరు స్వప్నంలో ఏం చూసినా, ఏం అనుభవించినా
అది కూడా ముందు జాగ్రత్త అవస్థలో అనుభవించినదే అంటున్నారు. స్వప్నంలో అనుభవాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కొక్కసారి జాగ్రత్తలో అనుభవించినవి కూడా మనం చూస్తున్నాము. కాబట్టి స్వప్నావస్థ అది వేరు, అది సత్యము, జాగ్రత్త అనుభవాలు అక్కడ కాదు అని వాదిస్తున్నారు. జాగ్రత్త అవస్థలో అనుభవించిన వాటి యొక్క మిశ్రమము, మాడిఫికేషనే స్వప్నము. జాగ్రత్తలో మనం ఒక చోట పులిని చూసాము, ఇంకొకళ్ళ ఇల్లు చూసాము. మనం స్వప్నంలో ఏంటి వస్తుంది, ఈ పులి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు చూస్తాం. అంటే ఈ రెండింటినీ కలిపి కొత్త అనుభవంగా అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ కానీ మనకి ఈ జన్మలో అనుభవాలు అక్కడ కాకుండా ఎప్పుడూ లేనివి వస్తే అవి గత జన్మలోనివి అయి ఉంటాయి, అవి వాసన రూపంలో నిక్షిప్తమై ఉంటాయి అన్నారు శంకరాచార్యులు. స్వప్నం అనేది ఒక వీసీఆర్ లాంటిది, లేకపోతే ఇగో ఈ జూమ్ రికార్డింగ్ లాంటిది. అందులో నేను ఏం మాట్లాడితే అదే రికార్డ్ అవుతుంది, కానీ నేను రికార్డ్ చేయనిది ఎలా రికార్డ్ అవుతుంది? అవ్వదు. అంటే నేను జాగ్రత్తలో ఏది రికార్డు చేస్తానో మనసులో అదే వాసన రూపంగా మళ్ళీ రీప్లే అవుతుంది. కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి? స్వప్నంలో అనుభవాలు ప్రత్యేకంగా ఉన్నాయి, అవి అపూర్వము, స్వప్న ప్రపంచం ప్రత్యేకమైనది అని వాళ్ళు వాళ్ళు వాదన చేశారు. ఇక విశిష్టాద్వైతులు కూడా వాళ్ళు అలాగే అంటారు. స్వప్నం కూడా ఈశ్వరుడే సృష్టిస్తాడు, అది ఈయన నీ మనసులోంచి వచ్చినటువంటిది కాదు, ఈశ్వరుని యొక్క ప్రత్యేక సృష్టి అని వాళ్ళు అంటారు. దీనికి ఒకటే ఆన్సర్ బట్ అన్నిటికీ కూడా, ఏదైనా అనుభవంలోకి వచ్చిందా? డిడ్ యూ ఎక్స్పీరియన్స్ స్వప్న? ఎస్. జాగ్రత్త? ఎస్. జాగ్రత్త అనుభవంలోకి వచ్చింది, స్వప్నంలో స్వప్నం అనుభవంలోకి వచ్చింది అంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఆబ్జెక్ట్ అయిందో దానికి త్రికాల అబాధ్య సత్యత్వం ఉండదు, ఆగమాపాయి అవుతుంది, మార్పు చెందేది అవుతుంది, పరతంత్రమై ఉంటుంది. కాబట్టి అది మిథ్య. అది అపూర్వము కానీ, సాధారణ అనుభవం కానీ, అసాధారణ అనుభవం కానీ, ఎటువంటి అనుభవం అయినా సరే నీకు స్వప్నంలో అనుభవం అయినదా? ఆబ్జెక్ట్గా అయింది అంటే దృశ్యత్వం ఉన్నది. దృశ్యత్వం ఉంటే అది మిథ్య. ఎందుకు? దృశ్యం అనేది ద్రష్ట మీద ఆధారపడి ఉంది. దృశ్యములన్నీ మిథ్య, ఏకైక ద్రష్ట అయిన సాక్షి చైతన్యమే నిత్యము. ఒక వస్తువుకు ప్రమేయం అనే హోదా, ప్రమేయం అంటే దృశ్యం, జ్ఞేయం, వస్తువు అనే హోదా రావాలి అంటే దాన్ని చూచేటటువంటి ప్రమాత ఉండి తీరాలి. అది ప్రమేయము పరతంత్రము, ప్రమాత మీద ఆధారపడి ఉంది, ప్రమేయానికి విడిగా ఉనికి లేదు అని 10 సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మంత్రంలోకి వస్తున్నాం. అపూర్వం స్థాని ధర్మోహి. స్వప్నంలో ప్రత్యేక వస్తువులు అపూర్వమని నువ్వు చెప్పినా వాటిని చూచే స్వప్న పురుషుని మీద ఆధారపడతాయి. స్థాని ధర్మ, ధర్మహి అన్నారు. స్థాని ధర్మ అంటే ఏమిటో కరెక్ట్గా తెచ్చుకోవాలి. ధర్మ అంటే అక్కడ ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉంది? స్థాని అంటే స్వప్నస్థాన పురుషుని మీద, అంటే స్వప్న ద్రష్ట మీద ఉంది. అపూర్వమైన, సాధారణమైన, అసాధారణమైన స్థాని ధర్మమే. అంటే ఆ స్వప్న స్థానంలో ఎవరైతే చూస్తున్నారో ఆ ద్రష్ట మీద ఆధారపడి ఉంది. అపూర్వం స్థాని ధర్మోహి అంటే ప్రత్యేక వస్తువు చూసినా, సాధారణమైన వస్తువు చూసినా, అపూర్వాన్ని చూసినా అన్నీ కూడా ద్రష్ట మీద ఆధారపడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యథా స్వర్గ నివాసీనం. స్వర్గంలో అనేక అపూర్వాలు ఉన్నాయి, మనం ఎప్పుడూ చూడలేదు. ఐరావతాన్ని చూడలేదు, పారిజాతం చూడలేదు, గంగాని సురగంగని చూడలేదు, ఇంద్రుడి గారిని చూడలేదు, పా నందనవనాన్ని చూడలేదు, ఏవి చూడలేదు. అంటే స్వర్గంలో ఉన్న దేవతలు ద్రష్టలుగా ఉంటే వాళ్ళకు అది అనుభవం అవుతుంది. మనం స్వర్గంలో ఉన్న అనుభవం మనకు లేదు కాబట్టి మనకు స్వర్గం అంటే మనకి అపురూపమే. అపురూపమైన, సాధారణమైన, అసాధారణమైన కూడా దానికి కారణము, దాని ఉనికికి కారణము ద్రష్ట మీద ఆధారపడి ఉండాలి. దృశ్యానికి వేరే ఉనికి లేదు, అస్వతంత్రమైనది, స్వతంత్ర ప్రతిపత్తి ఉనికి లేదు. ద్రష్ట చూస్తేనే దృశ్యం ఉన్నది. తనయం ప్రేక్షతే గత్వా.
ఆయా వస్తువులను ద్రష్ట దృశ్యంగా చూస్తాడు కాబట్టి దృశ్యం ఎప్పుడు ద్రష్ట మీద ఆధారపడి ఉంటుంది. చేత ప్రకృతి సూత్రం ఏమిటి? ప్రమేయము, దృశ్యము, వస్తువు, జ్ఞేయము ప్రమత లేక ద్రష్ట మీద ఆధారపడి ఉంటుంది. యథైవేహ సుశిక్షిత అన్నారు. అంటే మనం ఫస్ట్ టైం అమెరికా వెళ్ళామనుకోండి, ఎప్పుడు వెళ్ళాలి అమెరికా. ఇండియాలో అప్పుడు ఎస్కలేటర్లు లేవు. ఒక 30 ఏళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు మొదటిసారి ఎస్కలేటర్ చూసి, అబ్బా ఎంత అపూర్వం, ఎప్పుడూ చూడలేదు, నిలబడితే మెట్లలో వెళ్ళిపోతున్నాయి అనిపించింది. అలా కాయిన్ వేస్తే కింద నుంచి అక్కడ కాఫీయో కోకో కోలావో వచ్చేసింది ఆ మిషన్లోంచి. ఇదేమిటి, మన ఊర్లో కాఫీ కావాలంటే వెంకటస్వామి కొట్టుకెడితే కానీ దొరకదు, ఇక్కడ మిషన్లోంచి వచ్చేస్తుంది. అపూర్వంగా ఉంది. అదే ఒకసారి అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసామనుకోండి, అప్పుడు అది అపూర్వంగా ఉండదు కదా. అంటే ఒకసారి అది దృశ్యం అయిపోతే అది అపూర్వంగా ఉండదు. నువ్వు అపూర్వంగా చూసినా, సాధారణంగా చూసినా, అసాధారణ అనుభవమైన సారాంశం ఏంటంటే అపూర్వ అనుభవము కూడా దృశ్యము, అనుభవము కాబట్టి మిథ్య. అంటే ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్పారు? స్వప్నంలో అపూర్వమైన అనుభవాలు కలుగుతున్నాయి కాబట్టి స్వప్నం అనేటటువంటి ఒక ప్రత్యేకమైన స్టేటు, అది సత్యము అని వాదించారు. స్వప్నంలో అపూర్వమైనటువంటివి ఏమవుతున్నాయన్నావు? అనుభవం అవుతున్నాయన్నావు. అంటే దృశ్యములేనా? అవును. వస్తువులేనా? అవును. ఎక్స్పీరియన్సెసా? ఎస్. యు ఆర్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్, యు ఆర్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్. ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ఆల్ మిథ్యా. దృశ్యత్వం తన్నశ్యత్వం. దృశ్యత్వం ఇజ్ ఈక్వల్ టు మిథ్యా. జాగ్రత్త ప్రపంచ అపి మిథ్యా స్వప్న ప్రపంచవత్ దృశ్యత్వాత్ అనిత్యత్వాత్. రెండు సూత్రాలు. ఇప్పుడు 2.7లోకి వచ్చాం. 2.8లో అపూర్వాన్ని ఖండించాం. సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాదా తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతాః. సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృత. ఇంకా ఈయన స్వప్నము మిథ్య అని ఒప్పుకోలే. ఈ పూర్వపక్షం ఆయన వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఆయన నలుగురు వచ్చారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన రీజన్ చెప్తున్నారు. స్వప్నము మిథ్య కాదు, స్వప్నము సత్యము అని చెప్పడం. స్వప్నం మిథ్యే కానీ జాగ్రత్త మట్టుకు మిథ్య కాదు. స్వప్నవత్తు జాగ్రత్త మిథ్య అన్నారు మీరు. స్వప్నం ప్రాబబిలీ మిథ్యనేమో కానీ జాగ్రత్త మట్టుకు మిథ్య కాదు. ఎందుకు కాదు? ఈ నలుగురు పూర్వపక్షాల్లో ఒక్కొక్క వాదాన్ని ఒక్కొక్క కారికలో రెండేసి కారికల్లో ఖండించారు. సరేనండి, మీరు కష్టపడి ఒప్పించారు. అపూర్వమైన పూర్వమైన దృశ్యమన్నారు, దృశ్యత్వం వలన అది మిథ్య అన్నారు. కాబట్టి స్వప్నం మిథ్యే కానీ జాగ్రత్త ప్రపంచం మట్టుకు నాకు ఎదురుగా కనిపిస్తోంది, అది నాకు మిథ్య అంటే నేను ఒప్పుకోలేను. భార్య, బిడ్డలు, ఇల్లు, ఆకలి, బ్యాంక్ అకౌంట్, అధ్యయన భారతి, ల్యాప్టాప్, బెంగళూరు అన్నీ కనిపిస్తుంటే మిథ్య అంటే మహానుభావ నాకు ఒప్పుకోవడం లేను, నేను ఒప్పుకోను. 4 కారణాలు చూపిస్తాం, మేము నలుగురము అంటూ వాళ్ళు సీట్లు వేసుకుని బీఠాయించుకుని కూర్చున్నారు. మొదట ఆయన ఏంటంటున్నాడు? స్వప్నంలో వస్తువులకు ప్రయోజనం లేదు, జాగ్రత్తలో వస్తువులకు ప్రయోజనం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. అయితే అది సత్యం అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. స్వప్న ప్రపంచంలో ₹1,00,000 సంపాదించాను, అది ఏదైనా ఉపయోగం ఉన్నదా? స్వప్న ప్రపంచంలో ఉన్న ధనము జాగ్రత్త అవస్థలో వినియోగించలేను. కానీ జాగ్రత్త అవస్థలో నేను ₹1,00,000 సంపాదిస్తే అది ఇక్కడ ఉపయోగించవచ్చు. జాగ్రత్త అవస్థలో ల్యాప్టాప్ కొనుక్కుంటే దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు. జాగ్రత్త అవస్థలో ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళవచ్చు. అంటే ప్రయోజనం కనిపిస్తోంది. ఇంతవరకు మిథ్యకు 2 నిర్వచనాలు చూసాం. మాటిమాటికి చెప్పుకుంటాం ఇవి, ఎందుకంటే అవి మనసులో పాదుకోవాలి. జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. జాగ్రత్త ప్రపంచము దృశ్యము, స్వప్న ప్రపంచము దృశ్యము. ఏదైతే దృశ్యమో అది ద్రష్ట మీద ఆధారపడి ఉంటుంది. దృశ్యత్వము వలన
స్వప్న ప్రపంచము జాగ్రత్త ప్రపంచము రెండు కూడా మిథ్య. రెండవ స్టేట్మెంట్ ఏమిటి? రెండవ నిర్వచనం ఏమిటి? జాగ్రత్త ప్రపంచ మిథ్య అనిత్యత్వాత్ స్వప్న ప్రపంచవత్ బేస్డ్ ఆన్ ఆదావంతే చేయన్నాస్తి. మధ్యకాలంలో మాత్రమే కనబడుతూ అది పుట్టడానికి ముందు అయిన తరువాత లేకుండా ఉంటే ఆ మధ్యలో కనబడుతున్నట్లు నిజంగా ఉన్నదనిపించినా అది కూడా మిథ్యయే. బికాజ్ అది అనిత్యత్వాత్ ఆదావంతే యన్నాస్తి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఎందుకురా అలా పొర్లి పొర్లి ఏడుస్తున్నావు? పుట్టడానికి ముందా నువ్వు లేవు, పోయిన తర్వాత నువ్వు ఉన్నావని ఎవరు జ్ఞాపకమే పెట్టుకోరు, నీ పేరే జ్ఞాపకం ఉండదు, నువ్వు ఎలాగూ లేవు. ఆ మధ్యలో కొంతకాలం డ్యాన్స్ ఆడుతున్నావు, ఈ డ్యాన్స్కి తత్ర కా పరిదేవన, అది మిథ్యా డ్యాన్స్ కదా అన్నారు భగవంతుడు. ఓకే, ఇక్కడ వీళ్ళ సూత్రం ఏమిటి? యత్యత్ సప్రయోజనం తత్తత్ సత్యం. దేనికైతే ప్రయోజనం ఉన్నదో అది సత్యము. యత్యత్ నిష్ప్రయోజనం ఆర్ అప్రయోజనం తత్తత్ మిథ్య. ప్రయోజనం లేకపోతే మిథ్య. స్వప్నంలో ధనానికి ప్రయోజనం లేదు కాబట్టి స్వప్నం మిథ్య. జాగ్రత్తలో ధనానికి, ల్యాప్టాప్కి, ఎయిర్ టికెట్కి ప్రయోజనం ఉంది కాబట్టి సత్యం. ఇది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఎలా మీరు దాన్ని చేస్తారు? గౌడపాదాచార్యులు ఎలా చెప్తున్నారు? సత్యానికి ప్రయోజకత్వం అనే నిర్వచనం చెల్లదురా బేటా. ఎందుకు చెల్లదు? జాగ్రత్త అవస్థలో ప్రత్యేక వస్తువులకు ప్రయోజనం ఉంది అన్నావు నువ్వు. అది అసంపూర్ణమైనటువంటి స్టేట్మెంటు. జాగ్రత్త అవస్థలో వస్తువులకు ప్రయోజనము జాగ్రత్త అవస్థ యందు మాత్రమే ఉన్నది. జాగ్రత్త అవస్థలో వస్తువులకు స్వప్నావస్థ యందు ప్రయోజనము లేదు. జాగ్రత్త అవస్థలో మీరు మహా గొప్ప బంగళాలో ఉన్నారు, స్వప్నావస్థలో పూరి గుడిసెలో ఉన్నట్టు కాలం వచ్చింది. ఈ బంగళా ఏదైనా అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఏంటి? స్వప్నంలోకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అక్కడ బికారిగా ఉన్నట్టున్నారు. జనక మహారాజు గారి స్వప్నమే ఉన్నది. ఆయన మహారాజు, మినిస్టర్స్ బోర్డంత సంపద వాటితో తొలతూగుతున్నారు. స్వప్నంలో బికారి బిచ్చగాడు అయి రోడ్డు మీద శిక్షించబడి ఈడ్చుకుని పోబడుతున్నట్టు కలగన్నాడు. అప్పుడు ఆయన ప్రశ్న వేశాడు, మహానుభావ, అది సత్యమా, ఇది సత్యమా? ఆ రాచరికంలో ఉన్నటువంటి నా స్థితి సత్యమా, స్వప్నంలో ఉన్న ఈ బేదరికం సత్యమా అంటూ ఆయన అష్టావక్రుడిని ప్రశ్నించారు. అష్టావక్రుడు చెప్పారు, నానా రాజా, అది సత్యం కాదు, ఇది సత్యం కాదు, రెండిటినీ దర్శించినటువంటి నువ్వే సత్యము. అవి రెండూ దృశ్యాలు, రెండూ అనుభవాలు. ఆ దృశ్యాలు అనుభవాలను దృశ్యత్వంగా అనుభవించినటువంటి ద్రష్ట అయిన నీవు మాత్రమే సత్యము అంటూ అష్టావక్రులు చెప్పారు. అది స్వప్నంలో మనకి దాహం వేసింది, జాగ్రత్తలో పక్కనేమో మంచి ఐస్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, అదేమైనా ఉపయోగంగా ఉంటుందా? స్వప్నంలో ఆకలేసింది, మనం జాగ్రత్తలో బాగా తిని పడుకున్నాము, స్వప్నంలో ఆకలి తీరిందా? ఆకలి వేసినట్టు కాలొచ్చింది. రివర్స్, స్వప్నంలో అన్నం తిన్నట్టుగా కలొచ్చింది, లేచిన వెంటనే ఇడ్లీ తినాలని ఆకలేసింది. అంటే జాగ్రత్తలో ఏదైతే ఉపయోగంగా ఉందో అది జాగ్రత్త అవస్థకే పరిమితం. స్వప్నంలో ఏదైనా ఉపయోగంగా అనిపిస్తే అది స్వప్నావస్థకే పరిమితము. ఈ అవస్థలో ఉన్నది ఆ అవస్థలోకి, ఆ అవస్థలో ఉన్నది ఈ అవస్థలోకి ట్రాన్స్ఫర్ చేయలేము. అంటే ఒక అవస్థలో ఉంటూ ఇంకో అవస్థలో దానికి ప్రయోజనం లేకపోతే అటువంటి ప్రయోజనము ఆత్యంతిక ప్రయోజనము కాదు, రిలేటివ్ ప్రయోజనమే అవుతుంది. ఏదైనా రిలేటివ్ ప్రయోజనం అవుతే అది రిలేటివిటీ అవుతుంది కానీ అబ్సల్యూట్ కాదు అంటూ చెప్తున్నారు. అదే శ్లోకంలో చెప్తున్నారు. అసలు వాళ్ళు ఉపయోగించినటువంటి పద్ధతే తప్పు అంటున్నారు గౌడపాదాచార్యులు. ఎందుకు? స్వప్నాన్ని నిర్వచించి విశ్లేషించినప్పుడు స్వప్నావస్థలో ఉన్నట్టుగా మాట్లాడు, జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నాన్ని చూడకు. అలాగే జాగ్రత్త అవస్థలో ప్రయోజనం ఉన్నది అనేది జాగ్రత్త అవస్థలో మాట్లాడు, ఇది స్వప్నావస్థకు తీసుకెళ్ళి మాట్లాడకు. అంటే డోంట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్, యు ఆల్వేస్ యూజ్ ఎ న్యూట్రల్ స్టాండ్ పాయింట్. రెండిటినీ వాటి వాటి అవస్థలలో నుండేనా చూడు, లేకపోతే రెండిటినీ వీటికి పైన ఉన్నటువంటి తురియం అనేటటువంటి భావంలో నుంచైనా చూడు. అప్పుడు రెండూ నీకు దృశ్యములనే, రెండూ నీకు అనిత్యములనే తెలుస్తుంది, రెండిటికి ప్రయోజనం లేదనే తెలుస్తుంది. దీన్ని డబుల్ స్టాండర్డ్ అన్నారు.
సప్రయోజనత తేషాం, తేషాం అంటే పదార్థములకు, సప్రయోజనత ప్రయోజనము కలిగి ఉండుట, స్వప్నే స్వపనమునందు, విప్రతిపద్యతే తారుమారైనది, తలక్రిందులైనది. ఆ కడుపు నిండా భోజనం చేసి పడుకుంటే ఆకలి వేసి అలమటిస్తున్న బిచ్చగాడిలా కలొచ్చింది. అక్కడ కడుపు నిండా ఫీస్ట్కి వెళ్ళి పెళ్లి భోజనం, ప్రసాదరావు గారింట్లో ఒడుగు భోజనం వెళ్ళి తిన్నట్టుగా కలొస్తే మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ జాగ్రత్తలోకి రాగానే ఆకలేసింది. అంటే ఇక్కడ ఉన్నది అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. తస్మాత్ దేర్ ఫోర్ ఆద్యంతవత్వేన వచ్చిపోతున్నాయి. అంటే స్వప్నావస్థలో ఉన్నవి జాగ్రత్తలోకి రావడం లేదు. జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ మహామహా అనుభవాలన్నీ కూడా స్వప్నంలో ఉండడం లేదు. ఈ ప్రపంచమే లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు వీళ్ళు ఉన్నట్టుగా కలొచ్చినా వీళ్ళు అక్కడికి రావడం లేదు, నాకు హెల్ప్ చేయటం లేదు. అంచేత ఆది అంతాలు కలవు కాబట్టి తస్మాద్ ఆద్యంతవత్వేన మిథ్య ఏవ ఖలు తే స్మృత. ఆ రెండు కూడా మిథ్య అని మహాత్ములు నిర్వచించారు, చెప్పారు. అంటే స్వప్నం నుంచి లేస్తే స్వప్నం కాదు, జాగ్రత్తావస్థ నుంచి లేస్తే. ఏంటంటే జాగ్రత్తావస్థ నుంచి లేవడం ఏమిటండి? అదేరా మొత్తం ఉపనిషత్తు అంతా అదే. జాగ్రత్తావస్థ నుంచి తురియావస్థ అనకూడదు, తురీయమనే స్థితిలో ఉంటే జాగ్రత్త ప్రపంచము కూడా సత్యం కాదు, సాక్షి చైతన్యమే సత్యం. ఓ జనక మహారాజా, నీ స్వప్నంలో ఉన్న నా బికారితనము సత్యము కాదు, జాగ్రత్తలోనే చక్రవర్తిత్వము సత్యము కాదు, రెండిటినీ దర్శిస్తున్న నీవే సత్యము అని అష్టావక్రుడు గారు బోధించినట్లుగా మనము జాగ్రత్త ప్రపంచము నుంచి తురియమనేటటువంటి అనుభవంలోంచి ఉంటే, తురియ అనే అవస్థ అని, తురియ ప్రపంచమని ఇలా చెప్పకూడదు. తురియం అనే ప్రపంచము కాదు, తురియం అవస్థ అంతకంటే కాదు. ఈ మూడిటిలోనూ ఇన్నెంతులుగా ఉంటూ, మూడిటిని ప్రాజ్వల్యమానం చేస్తూ, మూడిటికి తన చైతన్యాన్ని అరువు ఇస్తూ ఉన్నటువంటి ఆ తురియ ఆత్మ అనేటటువంటి స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే, ఇటు స్వప్నము అటు జాగ్రత్త రెండూ కూడా ఆదావంతములు కలిగి ఆద్యంతములు ఉన్నాయి కాబట్టి రెండూ మిథ్యయే. నువ్వు చెప్పినటువంటి ప్రయోజనం అనేది తారుమారైపోయింది. కానీ అంచేత నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చురా నాన్న. వాడైన నలుగురు వచ్చారు కదా, ఒకడేం చెప్పాడు, ప్రయోజనం ఉందండి అన్నాడు. అంటే మా సైలెంట్ అయిపోయి కూర్చున్నాడు. సరే, రెండో ఆయన లేచాడు. లేదండి, స్వప్నం పోనీ ప్రాబబ్లీ మిథ్యేమో కానీ మా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నాము, చాలా చోట్ల విన్నాం, కానీ మరి జాగ్రత్త సత్యంలో ఉంది, ప్రయోజనం లేకపోవచ్చు. కానీ స్వప్నంలో ఉన్నవన్నీ లోపల అనుభవాలండి, ఇక్కడ ఉన్నవన్నీ జాగ్రత్తలో ఉన్నవన్నీ బయట అనుభవాలు. ఎందుకు అలా బయట లోపల అంటున్నాడు? స్వప్నంలో ఉన్నవి ఎవరు చూడలేదు, వాడు ఒక్కడే చూస్తున్నాడు. పైన ఉన్నటువంటి ల్యాప్టాప్, ఇల్లు, వాకిలి, బెంగళూరు అందరూ చూస్తున్నారు, నేనే కాకుండా. అంచేత బయట ఉన్నవి అందరికి కనబడుతున్నాయి కాబట్టి ఇవి స్వప్నము మిథ్య కావచ్చు, కానీ జాగ్రత్త సత్యము అంటూ చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్స్ వింటున్నారా? ఒక్కొక్కటిని నలుగురు వచ్చారు. అంతకుముందు అపూర్వం అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఒక అతను పట్టుకొచ్చాడు. అపూర్వాన్ని కొట్టి పారేశారు ఆ 2.8లోని. అక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రయోజనం అనేది పట్టుకొచ్చారు. ఆ ప్రయోజనాన్ని తీసేసాము, ప్రయోజనం అన్నది తారుమారైపోతుందని. 2.9లో స్వప్నవృత్తావపి త్వం తశ్చేతా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సదృష్టం వైతథ్యమేతయోః. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, స్వప్నంలో ఉన్నవి వస్తువులు లోపల ఉన్నాయి, నాకు పైన జాగ్రత్తలో ఉన్నవన్నీ బయట ఉన్నాయి, లోపల ఉన్నవన్నీ నాకే తెలుస్తున్నాయి, మనసు కల్పిస్తుంది. ఓకే, కాబట్టి మిథ్య. బయట ఉన్నవి మనసు కల్పించటం తెలియటం లేదు, వేరువేరుగా బయట విడివిడిగా అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి బాహ్యంగా ఉన్నాయి. బాహ్యంగా ఉన్నాయి కాబట్టి ఇవి సత్యం. వాదన అంతే, సత్యం కాదు.
స్వప్న ప్రపంచము మిథ్యా. ఎందుకంటే స్వప్న ప్రపంచం నా మనసులోంచి పుట్టిందని వేదాంతంలో మీరే చెప్పారు. అది లోపలే ఉంది. అది వాసనామయ ప్రపంచం, మనోనిర్మితం, నా నుంచే వచ్చింది కాబట్టి అది అసత్యం. జాగ్రత్త ప్రపంచం అలా కాదు. అది నాకు బాహ్యంగా ఉంది. నేను చూచే ఈ బల్ల, ఈ గది, ఈ మనుషులు, ఈ అధ్యయన భారతి, ఈ జూము అంతా బయట ఉన్నాయి. వాటిని నేను సృష్టించలేదు. ఈ గదిలో నేను చూస్తున్నటువంటి వ్యక్తిని నేను ఈ గదిలోకి రాకముందే ఆయన ఉన్నాడు. ఆయన నేను సృష్టించలేదు. దీన్ని బట్టి అతని నిర్వచనం ఏమిటి? పూర్వపక్షిది నా లోపల ఉన్నది మిథ్య, బాహ్యంగా ఉన్నది సత్యం. ఇందాకలు ఏమిటన్నాడు ఆయన? ప్రయోజనం ఉన్నది సత్యం, ప్రయోజనం లేనిది మిథ్య. సప్రయోజన తత్వాత్ సత్యం, నిష్ప్రయోజన అప్రయోజనత్వాత్ మిథ్య. అది కొట్టేసి ఇక్కడ లోపల ఉన్నవి మిథ్య, బయట ఉన్నవి సత్యం. ఇక్కడ దానికి మనం ఒక మంచి ఉదాహరణ చూసుకున్నాము చెప్పినప్పుడు. ఒక ఆయన కలగన్నాడు. కలలో మిత్రులతో పాటు వెళుతూ ఉన్నాడు. మిత్రులతో వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఒక పెద్ద రాక్షసి లాంటి కుక్కోటి వెంట తరిగింది. వెంటనే ఆయన భయపడ్డాడు. చెమటలు పట్టేశాయి. ఆ మిత్రులందరూ ఒరే భయపడకురా, అది కరవదురా అని వాళ్ళు ఆదిలించారు. అంటే అక్కడ ఏమిటయ్యాయి? అక్కడ రెండు వచ్చాయి వాడికి. ఒకటేమిటి? తనకంటే అంటే స్వప్నంలో తనకంటే బయట ఉన్న మిత్రులు, భయపెట్టినటువంటి కుక్క బయట ఉన్నాయి. భయము, ఆ లోపల ఉన్నటువంటి పారిపోదామనే ఒక తపన, కోరిక అనేటటువంటి లోపల ఉన్నాయి. బయట లోపల అనేటటువంటిది స్వప్న ప్రపంచంలోనూ బయట కొన్ని ఉన్నాయి, స్వప్న ప్రపంచంలో లోపల కొన్ని ఉన్నాయి. అలాగే జాగ్రత్త ప్రపంచంలో కూడా ఎన్నో వస్తువులు బయట ఉన్నాయి, ఎన్నో అనుభవాలు లోపల ఉన్నాయి. మనందరికీ అన్ని అనుభవాలు మా మనసులో నన్ను చెప్పం. ఒక్కొక్కసారి మనం ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా ఫిజికల్గా ఆ వస్తువుని చూడకపోయినా మనసుతో చూస్తున్నాము. అంటే కొన్ని లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. ఈ లోపల బయట అనేటటువంటి విభాగము స్వప్నానికి జాగ్రత్తకి కూడా ఉన్నది. ఈ విభాగము అంచేత స్వప్నంలో ఉన్నవి లోపల, లేకపోతే జాగ్రత్తలో ఉన్నవి బయట అని ఎలా చెప్తావు నువ్వు? ఈ పదం కూడా ఆపేక్షిక సత్యమే, ఆత్యంతిక సత్యము కాదు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా మీరు బయట ఉన్నారా లోపల ఉన్నారా అని నన్ను ప్రశ్నించారు. అంటే దేనికి లోపల దేనికి బయట మహాత్మా అని. అంటే గది లోపల ఉన్నారా గది బయట ఉన్నారా? ఓకే, నేను గది బయట ఉన్నాను. ఇంట్లో ఉన్నారా? ఇంట్లో లేరా? ఇంట్లోనే ఉన్నాను, హాల్లో ఉన్నాను. అయిపోయిందా? అంటే రిలేటివిటీయే లోపల బయట అనేటటువంటిది. ఈ శరీరం ఆ యొక్క ప్రజెన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో, ఒక దేశము, ఒక కాలము అనేటటువంటి దాన్ని బట్టి ఆధారం. మీరు బెంగళూరులో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారా అంటే బెంగళూరు హైదరాబాదు అనే డివిజన్ ఉంటేనే బెంగళూరులో ఉండడం హైదరాబాద్. ఆకాశం బెంగళూరులో ఉందా హైదరాబాద్లో ఉందా? అదేంటంటే పిచ్చి ప్రశ్న. ఆకాశం బయట ఏమిటి లోపల ఏమిటి? అలాగే ఈ బయట లోపల అనేటటువంటిది రిలేటివిటీ, ఆపేక్షికము, ఆత్యంతికము కాదు. అది స్వప్న పురుషుని దృష్ట్యా జాగ్రత్త దృష్టితో చూస్తున్నారా? జాగ్రత్త పురుషుని దృష్టితో చూస్తే స్వప్నం లోపలుంది, వాసనామయ ప్రపంచం. ఆ వాసనామయ ప్రపంచంలో అతనికి కొన్ని బయట ఉన్నాయి, మిత్రులు కుక్క బయట ఉన్నాయి, భయము పారిపోదామనే సంకల్పము లోపల ఉన్నాయి. స్వప్న ప్రపంచాన్ని స్వప్న పురుషుడు దృష్ట్యా చూస్తే అతనికి కొన్ని బాహ్యంగా ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. మీరు జాగ్రత్తను అనలైజ్ చేసినప్పుడు జాగ్రత్తలో చూడండి. స్వప్నాన్ని జాగ్రత్త నుంచి చూసి విచారించి చెప్పవద్దు. ఈ సూత్రాన్ని జాగ్రత్తకు అన్వయించండి. జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్త పురుషుడుగా చూసిన నాళ్ళు, జాగ్రత్త వినండి, జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్త పురుషుడుగా విశ్వడుగా చూసిన నాళ్ళు అది బాహ్యంగానే ఉంది. పారమార్థిక స్థాయికి తురియ చైతన్యం స్థాయికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా వచ్చిపోయేది మిథ్యా, దృశ్యము, అనిత్యము అని తెలుస్తుంది. స్వప్న వృత్తావపి, స్వప్నంలో ఒక వ్యక్తి ఒక వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అని కాదు. వృత్తి అంటే అవస్థ.
స్వప్న వృత్తావపి స్వప్నావస్థలో కూడా ఒక బాహ్య ప్రపంచము అంతర్ప్రపంచము రెండూ ఉన్నాయి. బహిశ్చేతో గృహీతం సత్, బాహ్యంగా కనబడేది ఇంద్రియాలకు కనబడుతున్నది కాబట్టి సత్యం అంటున్నారు. ఇంద్రియాలకు కనబడకపోతే లోపలుందంటున్నారు. మరి స్వప్నంలో పులిని ఇంద్రియాలతో చూశాడా, దేంతో చూశాడు? స్వప్నేంద్రియాలతో చూశాడు కదా. అంతశ్చేతతా కల్ప్యతసా కల్పితం తు అసత్ అని మీరన్నారు. ఇది పనికిరాదు. ఎందుకు? దృష్టం వైతథ్యమేతయో, ఏతయో, ఈ రెండు కూడా చూచిన ఈ రెండు కూడా వైతథ్యములే. బయట లోపల అనే డివిజను ఆపేక్షికము, సాపేక్షికము, రిలేటివ్, అబ్సల్యూట్ కాదు. ఓకే. రెండవది, బయట లోపల అనేటటువంటిది జాగ్రత్త అవస్థలోని విషయాలు బయట ఉన్నాయి, అనుభవాలు బయట ఉన్నాయి. మనసులో కూడా అనుభవాలు, ఆలోచనలు, ఎక్కడోగా వెళ్ళడాలు, ఊళ్ళు, అవన్నీ కూడా కల్పనలు ఇక్కడ ఉన్నాయి. అలాగే స్వప్నంలో కూడా వస్తువులు కొన్ని బయట ఉన్నాయి. ఆ మిత్రులు, ఆ కుక్క, అలాగే ఆయన భయము, పారిపోదాం అనుకునే సంకల్పము లోపల ఉన్నాయి. బయట లోపల అనేటటువంటి డెఫినేషను స్వప్నానికి పరిమితము, జాగ్రత్తకి పరిమితము చేయలేము. ఈ ఈ అవస్థలలో తిరుగుతున్నంతసేపు అది స్వప్నం నుంచి ఒక స్వప్నం నుంచి మరొక పెద్ద స్వప్నానికి తిరగడమే. ఎందుకంటే అందులో చూసే వస్తువులు ఆ స్థాయిలోని ప్రమాతకు మాత్రమే దృశ్యం, ఆపేక్షిక సత్యం. ఎప్పుడు ఆగంతుక ఆత్యంతిక సత్యానికి వస్తాము? ఎప్పుడైతే దృశ్యంగా చూడబడినటువంటి దృక్కుని, ఏదైతే దృశ్యం కాదో, జ్ఞేయం కాదో, ఆబ్జెక్ట్ కాదో, ప్రమేయము కాదో, దాని ఏదైతే ద్రష్టయో దాన్ని తెలుసుకుంటే దృగేవ నతు దృశ్యతే, దృక్యేవ త్వం దృక్యేవ నతు దృశ్యతే. ఇది కనపడేది నీవు కాదు, చూచేటటువంటి సాక్షి చైతన్యమే నీవు, అది నేనే. అంటే ఏమిటి డెఫినేషన్? ఇప్పుడు ఏం డెరైవ్ చేశాము? ప్రమాతృ ప్రమేయ ప్రమాణ రహిత తురీయం అహమస్మి. అంటే ప్రమాత, ప్రమేయము, ప్రమాణం అనే త్రిపుటి లేనటువంటి సాక్షి రూపమే, తురియమే నేను. అది 210. జాగ్రద్వృత్తావపి తు అంతశ్చేతసా కల్పితం తు అసత్ బహిశ్చేతో గృహీతం సత్ ఉక్తం వైతథ్యమేతయో. జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 209, 2.9. స్వప్నంలో ఏ విధముగా లోపల బయట అనే కల్పనలు చెప్పుకున్నామో, జాగ్రత్తలో కూడా బయట కొన్ని ఉన్నాయి, లోపల అనేకమైన ఉన్నాయి. బయట ఇతరులకు చెప్పనివి ప్రతి వాళ్ళ మనసులలో బీరువాలు బీరువాల నిండా ఆలోచనలు, వాళ్ళు చేసిన పనులు అన్నీ ఉన్నాయి. అంటే జాగ్రత్తలో కూడా బయట ప్రపంచం ఉన్నది, లోన ప్రపంచము ఉన్నది. చేత ఈ బయట లోన అనే విభాగము వలన సత్యత్వాన్ని నిర్ణయించడానికి ఇవి ప్రమాణము కాదు. జాగ్రత్త వృత్తావపి, వృత్తి అంటే అవస్థ, జాగ్రత్త అవస్థలో కూడా బహిశ్చేతో గృహీతం సత్, బాహ్యముగా కనబడుతున్నది సత్యమా అన్నట్లున్నది. అంతశ్చేతత కల్పితంతో అసత్, లోపల ఉండేటటువంటివి అసత్. అది దీని నుంచి తురియానికి లేస్తే ఈ బయట లోపల అనే విభాగం మళ్ళీ స్వప్నంలో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని లోపల కొన్ని బయట అన్నీ దృశ్యాలుగాను, అనిత్యంగాను, సాపేక్షికంగాను ఉన్నాయని తెలిసిపోతుంది. ఉక్తం వైతథ్యమేతయో, ఏతయో, ఈ రెండు కూడా, స్వప్న జాగ్రత్తలు రెండు కూడా వైతథ్యం, వితథం, మిథ్యా అని ఉక్తం, చెప్పబడినది. ఎక్కడి వరకు వచ్చాము? 210. ఇప్పుడు 11, 12, 13 చదవకూడదు. ఎందుకు? ముందు చెప్పుకున్నాం మనం. 210 తర్వాత 214 చదవాలి, 215 చదవాలి, అప్పుడు మళ్ళీ 11, 12, 13 చదువు. అది ఆర్డర్. అలా చదివితే ఫ్లో ఆఫ్ ఐడియా కరెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు నలుగురు కూర్చున్నారని చెప్పాను కదా, ఇద్దరు డిస్మిస్ అయిపోయారు. ఒకడేమిటి, ప్రయోజనం, సప్రయోజనత పోయింది. అంతః బహిః అన్నాడు, అది పోయింది. తరువాత చిత్తకాలాహి ఏ అంతస్తు ద్వయకాలాశ్చ ఏ బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషో నాణ్యహేతుకః. బ్యూటిఫుల్ శ్లోకం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిత్తకాలము, ద్వయకాలము. చిత్తకాలము అంటే మనస్సునందు మాత్రమే ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలిసేది సబ్జెక్టివ్. స్వప్నము నా స్వప్నము రవిప్రకాష్ గారికి తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? నా చిత్తమునందు నా చేత అనుభవం అవుతుంది కాబట్టి ఆయనకు తెలియడం లేదు. ఓకే. అలాగే ఎవరి స్వప్నం వాళ్ళే చూస్తారు, కానీ ఇంకా వాళ్ళ స్వప్నం ఇంకొకరికి తెలియదు కాబట్టి అది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ఆఫ్ అస్ నో దట్ స్వప్న is a subjective experience and not an objective experience. But the objects outside have got Dvayakala. Dvayakala means two times. What are the two times they are experienced? One, when I am seeing the object, I am experiencing. Two, when I am not seeing the object, it is still available for observation by somebody else. ఇక ఇక్కడి నుంచి కారులో పక్క వీధికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు ఆ మాల్ దగ్గర పార్కింగ్లో పార్క్ చేశాను. మాల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కారు నాకు ఉన్నదని తెలుసా లేదా? తెలుసు. ఎక్కడుంది? పార్కింగ్లో పలానా నెంబర్ దగ్గర C21 దగ్గర పెట్టాను. అంటే నా నేను చూచినప్పుడు కారు ఉంది, నేను కారుని ప్రత్యక్షంగా చూడనప్పుడు కూడా C21లో కారు ఉంది. మళ్ళీ C21 దగ్గరికి వెళ్ళి అక్కడ కారు ఎక్కి నేను ఇంటికి వచ్చాను కదా. అంటే అక్కడ ఆ సెక్యూరిటీ దాన్ని చూస్తూ కాపలా కాస్తూ ఉన్నాడు C21 దగ్గర. ఇది ద్వయకాలం. ఇట్ ఈస్ బోత్ అబ్జర్వ్డ్ బై మీ యాజ్ వెల్ యాజ్ వెన్ ఐఎమ్ నాట్ అబ్జర్వ్డ్ ఆల్సో ఇట్ ఈస్ దేర్. దిస్ ఈస్ వెరీ మచ్ ట్రూ. మనం పడుకున్నాము, ప్రపంచంలో మనకి ప్రపంచ అనుభవం ఏమీ లేదు సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత. కానీ ప్రపంచం లేకుండా పోయిందా? ఉన్నది కదా. అంటే నేను చూస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు ఉంది, నేను చూడనప్పుడు అనుభవించనప్పుడు కూడా ఉంది. ఇది ద్వయకాలము. కాబట్టి ఇది సత్యము. మనకు మట్టుకే తెలిసి నిద్రలో మట్టుకే స్వప్నంలో తెలిసేది చిత్తకాలము, ఏకకాలము. అంచేత ఒకటి సబ్జెక్టివ్, రెండోది బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. ఇట్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూ యాజ్ వెల్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బై అదర్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ నిత్య అని వాదన పూర్వపక్షం. ఈయనేంటన్నారు? చిత్తకాలాహి ఏ అంతస్తు ద్వయకాలాశ్చ ఏ బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషో నాణ్యహేతుకః. తే సర్వే, ఇవి అన్నీ కూడా నువ్వు చెప్తున్న సబ్జెక్టివ్ అన్నా ఆబ్జెక్టివ్ అన్నా ఏదైనా సరే అన్నీ కల్పితములే. విశేష, రెండిట్లో డిఫరెన్స్కి అన్య వేరే విధమైన హేతువు లేదు. నాణ్య హేతుక. ఇది వేరు అది వేరు. చిత్తకాలము సబ్జెక్టివ్, రెండోది సబ్జెక్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనేటటువంటి డివిజను కుదరదు. రెండు కూడా కల్పితములే అన్నారు. ఎందుకు అలా చెప్పారు? అది ఎనలైజ్ చేయాలి కదా. వర్షక్రమాన్ని కొంచెం మార్చుకున్నామని చెప్పాను. 10వ తారీఖు తర్వాత 14కు వచ్చాము. ఎందుకు? 3వ పూర్వపక్షి వాదన, 4వ పూర్వపక్షి వాదన కూడా వినేసి అప్పుడు మళ్ళీ వేదాంతంలో ఆయన ఏం చెప్తున్నారో 11, 12, 13 చూసుకుంటాం. 10 వరకు 9, 10లో రెండు వాదనలు అయ్యాయి. 9లోనేమో ప్రయోజనత్వము, 10లోనేమో అంతఃబహిః. ఆ రెండు కొట్టేశాం. 14లో ఏమొచ్చింది? చిత్తకాల బహికాల. చిత్తకాల ద్వయకాల. చిత్తకాల అంటే సబ్జెక్టివ్, ఓన్లీ వన్స్ ఎక్స్పీరియన్స్డ్ డ్యూరింగ్ ఎక్స్పీరియన్స్ టైం, తర్వాత అది లేదు. ద్వయకాల అంటే నేను చూస్తున్నప్పుడు చూడనప్పుడు కూడా ఉంది, అది ద్వయకాల. నాకు భిన్నంగా ఉంది కాబట్టి స్వప్న ప్రపంచము స్వప్న ప్రపంచము మిథ్య. ఎందుకు? నాకు భిన్నంగా లేదు, అది నా మీద ఆధారపడి ఉంది. నా అనుభవాలు నేను చూస్తూనే ఉంది, ఇంకొకలకు తెలియడం లేదు. అంటే స్వప్న ప్రపంచము మిథ్య. జాగ్రత్త ప్రపంచము ఈజ్
నాకు భిన్నంగా జాగ్రత్త ప్రపంచం ఉంది. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ వరల్డ్ అవైలబుల్ ఫర్ వెరిఫికేషన్ నాట్ ఓన్లీ బై మీ బట్ ఎనీబడి ఎల్స్ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద టేబుల్. ఐ కెన్ సీ ఇట్, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ కెన్ ఆల్సో సీ ఇట్. అంటే దీన్ని బట్టి స్వప్నం మనం చూస్తూనే ఉంది, లేకపోతే ఉనికి లేదు. అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి పైనున్నవి, నిన్న ఒక పని చేశాను, ఆ పనినేమో మనము అక్కడ ఆపుకుంటాము, మళ్ళీ రేపు లేచి కంటిన్యూ చేసుకోవచ్చు. స్వప్నంలో ఉన్నదాన్ని నేను కంటిన్యూ చేయలేను, ఆ సమయంలో అనుభవం అవుతోంది, మళ్ళీ పోతోంది, ఏకకాలంలోనే ఉంది. ఇది బయట ఉన్నది అలా కాదు. నేను మా మాండూక్యాన్నేమో మంగళవారం నాడు చెప్పుకున్నాము, మళ్ళీ అక్కడ ఆపుకున్నాము, మళ్ళీ దాన్ని ఇప్పుడు కొనసాగించుకుంటున్నాము. అంటే ఇక్కడ ఆబ్జెక్టివిటీ కూడా ఉంది. అంటే అక్కడ సబ్జెక్టివిటీ, ఇక్కడ బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. అంటే యూ కెన్ కంటిన్యూ ద ఎక్స్పీరియన్స్ ద జాగ్రత్త. నాట్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్, అదర్స్ ఆల్సో కెన్ ఎక్స్పీరియన్స్. Not only that, the world and the objects are there when you experience and also when you not experience. This is called the Dvayakala. ఓకే. అందువలన జాగ్రత్త ప్రపంచము నాకంటే భిన్నంగా ఉంది, కాబట్టి సత్యం. నేను చూస్తూనే ఉండినటువంటి స్వప్నము మిథ్యా. ఇది ఆర్గ్యుమెంట్. మళ్ళీ చెప్తున్నారు ఆయన, నాకంటే భిన్నంగా ఆబ్జెక్టు ఉన్నదన్నావు కదూ, అన్నావా? అన్నాను సార్. అది ఆపేక్షిక సత్యమే. స్వప్నం నేను చూస్తేనే ఉందని ఎప్పుడు చెప్పగలిసావు? స్వప్నము నేను చూస్తున్నప్పుడే ఉన్నది అని ఎప్పుడు చెప్పావు? స్వప్నం నుంచి లేచాక. స్వప్నంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? అది ఆబ్జెక్టివ్గానే ఉంది. మీరు పెట్టిన అదే సేమ్ కార్లో మీరు వెళ్ళినట్టు కలగన్నారు, అక్కడ పార్కింగ్లో పెట్టారు, వెళ్ళి చూస్తే ఆ పార్కింగ్లో ఏదో డెంట్ అయిపోయినట్టు, గీత పెట్టేసినట్టుగా మీకు కల వచ్చింది. అంటే ఏంటన్నమాట, అక్కడ కూడా ఈ ద్వైకాలము స్వప్నంలో కూడా ఉంది. సేమ్ కార్ పార్కింగ్ ఎగ్జాంపుల్లో తీసుకుని, స్వప్నంలో నేను కారు C20లో పార్క్ చేశాను, మాల్కి వెళ్ళాను, వచ్చి చూస్తే కారు గీతలు పెట్టేస్తున్నాయి, సెక్యూరిటీ మీద అరిచాను, కల వచ్చింది. అంటే ఏంటన్నమాట, నేను చూచినప్పుడు కారు ఉన్నది, నేను చూడనప్పుడు ఎవరో కారుకు గీతలు పెట్టారు. ఎక్కడ? స్వప్నంలో. అంటే స్వప్నంలో కూడా ద్వయకాలం అనేది ఉన్నది. ఈ ద్వయకాలం జాగ్రత్తకే పరిమితము, స్వప్నంలో లేదు అనేటటువంటి నువ్వు జాగ్రత్త నుంచి చూసి చెప్తున్నావు. ఇది రాంగ్ వే ఆఫ్ అనాలిసిస్. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ స్టాండర్డ్. యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ స్వప్న ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఆఫ్ స్వప్న. In Sapna also you have both subjective and objective experiences. Here also you have got both subjective and objective experiences. So this one does not hold good. ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. రవిప్రకాష్ గారు, జాగ్రత్త స్వప్న ప్రపంచాలు ఉన్నాయండి, వీటిని కంపేర్ చేస్తున్నాం అనుకోండి. గౌడపాదుల వారు అడిగారు మిమ్మల్ని, అయ్యా నీకు జాగ్రత్త ప్రపంచము గొప్పదా, స్వప్న ప్రపంచం గొప్పదా అని అడిగారు. ఏమడిగారు? జాగ్రత్త ప్రపంచము నీకు గొప్పగా తెలుస్తుందా, స్వప్న ప్రపంచం గొప్పగా తెలుస్తుందా అని గౌడపాదులు మిమ్మల్ని అడిగారు. ఏమిటి మీరు ఆన్సర్? ఇప్పటిదాకా మీరు చెప్పిన ప్రకారం స్వప్నంలో అదే గొప్పగా ఉంది, లేచాక అదంతా ఏమిటో పోయింది, వచ్చిపోయింది అనిపించింది. కానీ స్వప్నంలో మాత్రం అది చాలా గొప్పగా ఉంది, పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళినట్టు. జాగ్రత్త ప్రపంచంలో ఇవి కూడా చూస్తుంటే అన్ని గొప్పగా ఉన్నాయి. మహాద్భుతంగా కరెక్ట్గా చెప్పారు. యూ హ్యావ్ అండర్స్టూడ్ మాండుక్యం వైతిథ్యం. వీ కెన్ ఈజీలీ సే దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. స్వప్నంలో ఉన్నవాడిని స్వప్నంలో ఉన్న వాటి గురించి అడగాలి, జాగ్రత్తలో ఉన్న అనుభవాలను జాగ్రత్తలో ఉన్నవాడిని అడగాలి. అంటే మిమ్మల్ని ఆ ప్రశ్న వేసినప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం నాకు సత్యమనే అనిపించింది, అది ఆబ్జెక్టివ్ అనిపించింది, సబ్జెక్టివ్ అనిపించింది, లోపల అనిపించింది, బయట అనిపించింది, ప్రయోజనం ఉన్నట్టుగా అనిపించింది, అంచేత చాలా గొప్పగా ఉంది. బయటకు వచ్చాను, స్వప్నంలోంచి బయటకు వచ్చి ఇప్పుడు స్వప్నం గురించి మరి డిస్కస్ చేయకూడదు, జాగ్రత్త గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నాన్ని చూస్తే యూ విల్ గెట్ ఎ రాంగ్ ఇంప్రెషన్ బికాజ్ యువర్ స్టాండ్ పాయింట్ హ్యాస్ చేంజ్. వెన్ యూ స్టాండ్ ఇన్ ద జాగ్రత్త ప్రపంచంలో కొన్ని వస్తువులు అందరికీ తెలుస్తున్నాయి, కొన్ని నాకే తెలుస్తున్నాయి, కొన్ని సబ్జెక్టివ్, కొన్ని ఆబ్జెక్టివ్, కొన్ని ఇవాళ తెలుస్తున్నాయి, కొన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఇవన్నీ జాగ్రత్తలో వస్తుంది.
అంటే ఈ లోపల బయట ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ ప్రయోజనం ఉండడం అనేటటువంటిది ఆ అవస్థకి పరిమితం అయింది, కానీ ఈ అవస్థలో ఉన్నది ఆ అవస్థకు ట్రాన్స్ఫర్ అవడం లేదు. కాబట్టి వితథం. అర్థమైందా ఇప్పుడు ఎందుకు అర్థం. రెండు వితథములు? ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే రెండూ కూడా ఏ అంతహత్తు, ఏ వస్తువులైతే లోపల ఉన్నాయని నువ్వు అంటున్నావో, చిత్తకాలాహి సబ్జెక్టివ్ అంటున్నావో, చిత్తమునందే ఉన్నాయి అంటున్నావో, ఏ బహిహి ఏవైతే బాహ్యంగా ఉన్నాయో అవి ద్వయకాల రెండు కాలాల్లో, అంటే నాకు నేను చూచినప్పుడు చూడనప్పుడు కూడా ఉన్నాయని అంటున్నావు, తే సర్వే అవి అన్నీ కూడా కల్పిత ఏవా కల్పితమే. ఎవరి చేత కల్పితము? అదే నెక్స్ట్ కారిక. ఎవరండి దీన్ని కల్పిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు నెక్స్ట్ దాంట్లో బ్యూటిఫుల్ అనాలిసిస్. ఎవరు కల్పిస్తుంటే ఆత్మ చేత, ఆత్మయందు, ఆత్మయే ఆత్మమాయ ద్వారా కల్పిస్తోంది అని అక్కడ చెప్పిస్తాం. సో రెండు కూడా కల్పితములే. రెండు కూడా ద్రష్ట అయిన సాక్షి అయిన తురీయమైనటువంటి చైతన్యం చేత కల్పించబడినవే. రెండూ అనిత్యములే, రెండూ దృశ్యములే, రెండూ సాపేక్షికములే, రెండూ వితథములే అని దాని తాలూకా ఎండింగ్. ఓకే. విశేష నా అన్యహేతుక. ఇది వేరు అది వేరు అని విశేషంగా విడదీసి చెప్పడానికి స్వప్నం మిథ్య, జాగ్రత్త సత్యం అని విడగొట్టి చెప్పడానికి అన్యహేతుకనా. వేరే దెర్ ఇస్ నో స్ట్రాంగ్ రీజన్. యూ హ్యావ్ పుట్ ఫోర్త్ నౌ 3 రీజన్స్, ఇన్ఫ్యాక్ట్ 4. అపూర్వం అన్నావు, ఒక ఆయన ఇదిగో పెద్ద ఆయన కొట్టేశాము, మీ నలుగురు పిల్లలు వచ్చారు, ఒకటి నువ్వేమో ప్రయోజనం ఏం అన్నాడు. చెప్పావు మొట్టమొదట, నువ్వేమో అది అపూర్వం అయిపోయింది కదా. తర్వాత ప్రయోజనం. ప్రయోజనం అన్నావు, ప్రయోజనం పనికిరాదని చెప్పేశాను. లోపల బయట అన్నావు, అది పనికిరాదు అనేసాము. ఆ తర్వాత ఏమోనో ఇప్పుడు చిత్తకాల ద్వయకాల అన్నావు, అది పనికిరాదని చెప్పాము. ఇంకొక ఆయన మీరు, నాకు ఒక చిన్నటి సందేహం ఉంది సార్ అయ్యాడు చెప్పాను. ఓకే, చెప్తున్నాడు. అంటే స్వప్నంలో ఉన్న వ్యక్తికి స్వప్నం చూస్తున్నంతసేపు అతని వస్తువులు అతనుకు ఆబ్జెక్టుగానే ఉన్నాయి, అవి సబ్జెక్టివ్ కావు. అక్కడ కూడా ద్వయకాలం. జాగ్రత్త అవస్థకు లేస్తే స్వప్నకాలం చిత్తకాలం అయిపోతుంది, ఎందుకంటే అది మనసులో ఉన్నదని అనిపించింది కాబట్టి. అదే సూత్రం జాగ్రత్త ప్రశ్నకు కూడా. జాగ్రత్త ప్రపంచం అతని కంటే భిన్నంగా ఉన్నట్టున్నది. నిజానికి జాగ్రత్త ప్రపంచం కూడా తురియ ఆత్మ యొక్క చైతన్యం ప్రభావం వలన ఇంద్రియాల ద్వారా కల్పించబడినదే. తురియానికి లేస్తే అతనికి కూడా ద్వయకాలం ఉండదు, చిత్తకాలం ఉండదు, నాకు భిన్నంగా ఉన్నది అనేటటువంటి వాదన కూడా చెల్లదు. ఏదైతే తాంబూల కవలాహో అదే శశవిషద కర్పూర వికలాహ. విశుద్ధమైన సత్వంతో చూస్తే, విశుద్ధంగా చూస్తే అక్కడ ఏమీ లేదు, ఉన్నది అమ్మ యొక్క ఒకే రూపం. ఎప్పుడైతే నేను అది వేరు నేను వేరు చూస్తున్న ఆబ్జెక్టు అని చూశామో అది నానాత్వంగా తాంబూల కవలాగా కనిపించింది అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 15:2:15లో మరో ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఈయనేంటంటున్నారు, స్వప్నంలో వస్తువులు హేజీగా ఉన్నాయండి, క్లారిటీ లేదండి, స్పష్టత లేదండి, తర్వాత చిన్న 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 మైనర్ డిఫరెన్స్ తెలియడం లేదండి, మొహాలు సరిగా కనపడలేదండి, సరిగా గుర్తుండటం లేదండి. జాగ్రత్తలు అలా లేవు కదా, ఎంత క్లియర్గా ఉన్నాయి, మొహం కొట్టొచ్చినట్టు మొహం కనపడుతోంది, ఒకసారి చూస్తే చాలు, 30 ఏళ్ల తర్వాత కూడా పోల్ చేస్తున్నాను, ఎంత క్లియర్ డిస్టింక్షను, స్పష్టత అత్యధికంగా ఉంది, ఒకసారి చూస్తే మర్చిపోలేనంతగా జ్ఞాపకం ఉండిపోతున్నాయి. స్వప్నం నిన్న కన్నా స్వప్నం రేపు జ్ఞాపకం ఉండడం లేదు, నిన్న రాత్రి కన్నది ఇవాళ పొద్దున లేచి పూర్తిగా జ్ఞాపకం చేసుకుందాం అంటే అందులో ముక్కలే విన్నా తెలుస్తున్నాయి, కానీ పూర్తి స్వప్నం జ్ఞాపకమే రావడం లేదు. కాబట్టి జాగ్రత్త స్పష్టంగా ఉంది, స్వప్నం అస్పష్టంగా ఉంది. కాబట్టి అస్పష్టంగా ఉన్నది మిథ్య, స్పష్టంగా ఉన్నది సత్యం అంటూ నాలుగో అబ్బాయి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. అర్థమైందా? అవ్యక్తాయవతే అంతస్తు స్ఫుటాయవ చ బహిః. ఆర్గ్యుమెంట్ ఫస్ట్ లైన్లో.
అంతస్తు లోపలనున్నవి స్వప్నమున అంతస్తు అంటే స్వప్నవత్తని స్వప్నంలో ఉన్నవని స్వప్నావస్థలో ఉన్నవని అవి అవ్యక్తములు క్లారిటీ లేవు పైన ఉన్నవి స్ఫుటా ఏవచ బహిః బయట ఉన్నవి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్నాయి లోపల ఉన్నవి అవి లోపల ఉన్నవి స్ఫుటంగా లేవు క్లా క్లారిటీ లేదు జ్ఞాపకం లేదు గుర్తు రావడం లేదు బయట ఉన్నవి గుర్తుంటున్నాయి క్లారిటీ ఉంది చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఎక్కువ కాలం మన మనసులో నిలిచి ఉంటున్నాయి కాబట్టి ఇది సత్యము అది మిథ్య మళ్ళీ ఏమంటున్నారు ఆయన కల్పితాయవ తే సర్వే మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ ఈ సర్వే తే సర్వే అవి ఇవి కూడా అన్నీ కల్పితాయేవ కల్పితములే విశేష ఇంద్రియాంతరే ఈ విధముగా స్ఫుటముగా ఉండడము లేకపోవడము అన్నది ఈ ఇంద్రియముల యొక్క ప్లేరాది ఇంద్రియాంతరే విశేషము ఏదైతే నువ్వు ఒకటి స్ఫుటంగాను ఒకటి అస్ఫుటంగాను ఒకటి జ్ఞాపకం ఉంటున్నట్టుగా ఒకటి జ్ఞాపకం లేనట్టుగా ఒకటి అలికీసినట్టుగాను ఒకటి క్రిస్టల్ క్లియర్గాను అంటున్నావి అది ఇంద్రియములో ఆడుతున్నటువంటి డ్రామా విశేష ఇంద్రియాంతరే కల్పితాయేవతే సర్వే స్పష్టత కూడా ఆపేక్షిక పదమే ఎందుకు ఆపేక్షిక పదము ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుందో లేదో అనే అంశము ప్రపంచాన్ని బట్టి ఉండదు అది చూచే ప్రమాణాన్ని బట్టి ఉంటుంది ఒక ఆయన క్యాటరాక్ట్ ఆ పక్కన ఆయన ఫ్రెండ్ క్యాటరాక్ట్ లేదు ఇద్దరు వెళుతున్నారు పెద్ద బెంజ్ కార్ వచ్చింది ఈయనకి క్రిస్టల్ క్లియర్గా కనిపించింది క్యాటరాక్ట్ లేని ఆయనకి రెండో ఆయనకి కనబడడం లేదు ఆల్మోస్ట్ గుర్తించినంత పని చేశాడు అంటే ఏమిటి బెంజ్ కారులో ఉందా కనపడడం స్పష్టంగా కనపడకపోవడమును ఆ ప్రమాణం ఏదైతే వాడాడో ఆ కన్నులో తేడా ఉంది కాబట్టి ఆ విధంగా స్పష్టత అనేటటువంటిది వస్తువులలో ఉండదు స్పష్టత అనేటటువంటిది ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది అని ఏం చెప్పారు విశేష తు ఇంద్రియాంతరే కానీ ఈ విశేషము స్పష్టంగా ఉండడము లేకపోవడం అన్నది ఇంద్రియ అంతరే ఇట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఇంద్రియ ఆర్ ద ప్రమాణ అంటున్నారు ప్రపంచము జాగ్రత్త పురుషునికి స్పష్టంగా ఉండదు జాగ్రత్త నుంచి చూస్తే స్పష్టంగా ఉండదు మరి స్వప్న ప్రపంచం చాలా స్పష్టంగా ఉంది పులి ఎంతో బాగా కనిపించేసింది అంతంత చారలు ఇంతంత కూరలు నన్ను భయపెట్టేసింది అక్కడ స్ఫుటంగా లేదని ఎలా అంటాం స్వప్నంలో ఉన్నంత వరకు స్ఫుటమే జాగ్రత్తకు వస్తే మర్చిపోతున్నాను స్వప్నంలో ఉన్నంతసేపు జ్ఞాపకం ఉంటుంది కదా ఆ స్పష్టత అనేటటువంటి లేకపోవడం అనేటటువంటిది ఇంద్రియముల మీద ఉంది స్వప్న పురుషుడికి ఎవరే జాగ్రత్త ప్రపంచం నీకు స్పష్టంగా ఉన్నదా అని అడిగామనుకోండి ఏం చెప్తాడండి రవిప్రకాష్ స్వప్న పురుషుడు మీరు స్వప్నంలో మిమ్మల్ని వచ్చి మీ గురువు గారు అడిగారు రాళ్ళపల్లి గురువు గారు అయ్యా నీకు జాగ్రత్త ప్రపంచం స్పష్టంగా ఉందా అని అడిగారు అంటే ఏం చెప్తారు స్వప్నంలో జాగ్రత్త ప్రపంచం గూర్చి నాకు జాగ్రత్త ప్రపంచమే లేదండి అని చెప్తారు అది స్వప్న పురుషుడికి జాగ్రత్త ప్రపంచం ఎక్కడుందో వాడికి లేదుగా లేదు ఒక ఆయనకి పాపం అంధుడు ఆయన చూపు కొరవడింది చూడలేడు అతనిలోనే ఆ పక్కన ఉన్న ఇంకో ఆయన బాగా చూడగలడు రంగు రూపు అన్నీ ఆయన చూస్తున్నాడు ఆయన అడిగారు పాపం అంధత్వంలో ఉన్న ఆయన్ని ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది అని ఏం చెప్తాడు చాలా మంచి వాసన వేస్తుంది అంటాడు అంతేగాని ఎర్రగా ఉందండి తెల్లగా ఉందండి పెద్దదండి చిన్నదండి చెప్పగలరా చెప్పలేడు అంటే ఇంద్రియము యొక్క పని వలన ఆ వస్తువు ఆధారపడుతుంది అక్కడ నిజంగా ఉన్న గులాబీ బాగుంది రెండో ఆయనకి బాగా కనిపిస్తుంది అంటే వస్తువు బాగా బాగుందా బాగులేదా పెద్దదా చిన్నదా అందంగా ఉందా అందంగా లేదా ఏ రంగులో ఉంది ఏ ఆకారం ఉంది ఏ పరిమాణంలో ఉంది ఎక్కడుంది ఇవన్నీ ఇంద్రియాల ప్లే వల్ల వస్తుంది కానీ ఇంద్రియార్థభ్యే అంటే మనం రోజు ఇంద్రియములందు వదులుకో నీకేం పని దాంతోని అంటే అక్కడ కూడా చెప్తున్నాం కదా
అంటే ప్రపంచం కూడా మనము వాడే ఇంద్రియము మీద ఆధారపడి ఉంటుంది. అది ఇంద్రియం మారితే ప్రపంచం మారుతుంది. స్పష్టత ఉండడం కానీ లేకపోవడం అనేది కానీ స్వప్నమా జాగ్రత్త అని దాన్ని బట్టి ఉండదు, ఇంద్రియాన్ని బట్టే ఉంటుంది. ఏదైతే ఒక ఇంద్రియం వలన ఒక ఇంద్రియం మీద ఆధారపడి ఉందో అది ఆపేక్షికము, రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ మిథ్య. ఏ స్వప్నం అంతఃతు అవ్యక్త ఏవా, ఏదైతే అంతః అంటే స్వప్నంలో మనసులో ఉన్నదో, అవ్యక్తము స్పష్టంగా లేదో, అంతః అంటే స్వప్న ప్రపంచం, అవ్యక్త అంటే స్పష్టంగా లేదో, ఏతు బహిః స్ఫుట, ఏదైతే బాహ్యంగా స్ఫుటంగా ఉందో అంటే జాగ్రత్తలో స్పష్టంగా కనబడుతున్నట్టు అనిపిస్తోందో, జాగ్రత్త పురుషునికి స్వప్న ప్రపంచం స్పష్టంగా ఉండదు. స్వప్న పురుషునికి అది చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల అతనికి స్వప్న పురుషునికి స్వప్నం బహుసత్యం నిద్ర లేచేంత వరకు. కాబట్టి తే సర్వే, స్పష్టమైనటువంటి ప్రపంచము అస్పష్టమైనటువంటి ప్రపంచము కూడా కల్పితాయేవా, మిథ్యయే. ఎందుకంటే అది చూచే పరికరం మీద ఆధారపడి ఉంది. విశేషతు ఇంద్రియాంతరే, ఈ వేదము ఇంద్రియాల వల్ల ఏర్పడింది కానీ ప్రపంచం వల్ల ఏర్పడినది కాదు. జంతువులు చూసే ప్రపంచం వేరు, మనుషులు చూసే ప్రపంచం వేరు, అంతెందుకు భార్య చూసే ప్రపంచం వేరు, భర్త చూసే ప్రపంచం వేరు, మిత్రుడు చూసే ప్రపంచం వేరు. అందువలననే నిరంతర ఘర్షణ. ఆవిడ ఒకలాగా వస్తువుని చూస్తుంది, మీరు మరొకలా వస్తువుని చూస్తారు, అంచేత క్లాష్ వస్తుంది. ఆ విధముగా ఏదైనా దేశ కాల పరిధిలోనికి వ్యక్తి మీద ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటే విద్య. అది ఆపేక్షికమవుతుంది. అంటే ఒక పరిధిలోనే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఇప్పుడు పగలు, అమెరికాలో ఉంటాయి ఇప్పుడు రాత్రి. అంటే దేశాన్ని బట్టి పగలు రాత్రి అనేది మారిపోయింది. భూమి మీద ఉంటే దర్శ పూర్ణమాసాలు, అమావాస్య పౌర్ణమి అన్ని వ్రతాలు చేసేస్తున్నారు. చంద్రుడి దగ్గరికి వెళితే దర్శ పూర్ణమాసాల వ్రతాలు ఎలా చేస్తారు? అవేవి ఉండవు. అంటే ఇవి ఆత్యంతికమైన సత్యత్వం లేదు. అంట ఏదైనా రిలేటివ్ రియాలిటీయే అంటున్నారు. సో ఆత్యంతిక సత్యం అంటే ఏమిటి? త్రికాలే అపి తిష్టతి, మూడు కాలాల్లోనూ ఉంటుంది. దేశకాల వస్తువులను బట్టి మారదు. ఆపేక్షిక సత్యం అంటే దేశకాల వస్తువులను బట్టి పరికరాలను బట్టి మారుతుంది. మారేది, వికల్పం చెందేది సత్యం కాదు. మార్పు లేనిది, నిత్యత్వమైనది, మూడు కాలాలలో ఉండేది శాశ్వతమైనదే ఆత్యంతిక సత్యము. ఏదైతే ఆరవ కారికలో ఏది నిత్యమో అది సత్యమని చెప్పారో అదే విషయం ఈ నలుగురు ఖండనకి పనికొస్తుంది. ఏమిటండి మొదట ఆయన ఏంటన్నారండి? అమ్మా కమల గారు, మొదటి పూర్వపక్షి గారు ఏమన్నారు? మొదటి పూర్వపక్షి స్వప్నంలో వస్తువులు ప్రయోజనం లేదు, జాగ్రత్త వస్తువులు దానికన్నా ముందు ప్రయోజనం పెద్ద పూర్వపక్షి ఉన్నాడు. ఆయన అపూర్వం స్థాని ధర్మోహి అని దాంట్లో ఖండించారు. అవును. అపూర్వాన్ని చూశానంటే అపూర్వమైన సాధారణమైన రెండు కూడా దృశ్యాలే కదరా అని కొట్టేశారు. తర్వాత అంటే నలుగురు పిల్ల పూర్వపక్షులు వచ్చారు. ఈ పిల్ల పూర్వపక్షుల్లో మొదటివాడు ఏమన్నాడు? స్వప్నంలో వస్తువులు ప్రయోజనం లేదు, జాగ్రత్త వస్తువుల్లోనే ప్రయోజనం ఉంటుంది, దేనికైతే ప్రయోజనం ఉందో అది సత్యం అనేది పూర్వపక్ష సిద్ధాంతం. అంటే సత్యానికి ప్రయోజనం ఉందనేది వాళ్ళు తయారు చెప్పారు. ఇక్కడ గౌడపాదుల వారు అది చెల్లదని చెప్తున్నారు. పదార్థాల ప్రయోజనం విపరీతంగా ఉంది. స్వప్నంలో ప్రయోజనంగా ఉన్న జాగ్రత్తలో పనికిరావడం లేదు, జాగ్రత్తలో ప్రయోజనం స్వప్నంలో పనికిరావడం. స్వప్నంలో పనికిరాదు. అది తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా ఓపెన్ చేయండి. రవిప్రకాష్ రెండో పూర్వపక్షి ఏంటన్నాడండి? ప్రయోజనం అయిపోయిన తర్వాత అంటాడు బయట ఉన్న పదార్థములు లోపల ఉన్న పదార్థం అంతః బహిః అని అన్నాడు ఆయన. ఇప్పుడు స్వప్నంలోనూ అన్ని లోపలివి, అందువల్ల నేను నీతో ఎగ్రీ అవుతాను అన్ని విద్య అని. బట్ బయట అక్కడ ఉన్న ల్యాప్టాప్, టేబుల్ మీద ఏవో వస్తువులు అన్ని స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే అప్పుడు జాగ్రత్తగా చూస్తే స్వప్నంలోనే కొన్ని బయట ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. అది జాగ్రత్తలోనే కూడా కొన్ని బయట ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. కాబట్టి ఆ డిస్టింక్షన్ పనికిరాదు. అది సత్యత్వానికి నిర్వచనానికి పనికిరాదు చెప్పి. తర్వాత మరెవరు ఓపెన్ చేస్తారు?